మీరు ఓన్ నేను వస్తాను అందరం ఒకసారి ఓన్లీ అని చెప్పినా వదిలేసేయి అరే పోర్రా బే వద్దు ఒక నిమిషం ఆగు అంటే నా జీతం దాంట్లోనే పడతాయి నువ్వు మళ్ళీ పైసలు అదే లింక్ పెట్టినావా నా శాలరీ పడినాక మళ్ళీ దాంట్లోకి కూడా ఒకటి అయితే ఎంత మందికి అయి ఉంటుంది సాలే వాళ్ళు ఇంత మళ్ళీ ఒకసారి కూడా చూసి ఇప్పుడే ఇస్తే జల్దీ రికవర్ కావడానికి టైం పడుతుంది 11,000 5,000 10,000 అరే ఏమైందో తెలియదు అసలు ఫస్ట్ అన్న రప్పమని 26,000 రా మళ్ళీ ఫోన్లో నేను వస్తున్నాయి మళ్ళీ ఏదో ఒకసారి తెలుసుకోమని చెప్పిన 26,000 పోయినాయిరా 300 ఉన్నాయన్న అలా పైసలు 10 రూపీస్ ఉన్నాయి రే మా అమ్మ కూడా ఫోన్ చేసి ఆమె కూడా పోతుంది మెసేజ్ పైసలు కట్టేనా నా 5,000 లేవటా ఒకసారి ఫోన్ ఇన్ని మెసేజ్లు వచ్చినాయి ఇప్పుడు 56 మెసేజ్లు వచ్చినాయి ఫోన్ చూడండి అగో ఏమో అదే స్కామ్ అవుతుంది చూడు అట్లానే అవుతున్నట్టున్నది చూడు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి నీ అంటే నాన్న అరే ఇప్పుడు ఏమన్నా అన్ని మెసేజ్ ఇంకోసం ఉన్నాయనా ఇగోరా ఎన్ని మెసేజ్లు వచ్చేసినాయి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇగోరా ఎన్ని మెసేజ్లు వచ్చేసినాయి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఏమో అదే స్కామ్ అవుతుంది చూడు అట్లానే అవుతున్నట్టున్నది చూడు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి నీ అంటే నాన్న అరే ఇప్పుడు ఏమన్నా అన్ని మెసేజ్ ఇంకోసం ఉన్నాయనా ఏం రాబోయే ఇది రే మళ్ళీ కూడా వస్తుందన్నా ఏమో వచ్చిందన్నా ఇన్నిగానే మెసేజ్లు వచ్చినాయిందిరా ఏమో మెసేజ్ వచ్చింది చూడు ఫోన్ వస్తుందన్నా గైస్ ఇదేదో ఫోన్ ఫోన్ పైన నువ్వు కేసిన మిస్ కాల్ వచ్చినాయి అవి 2 మిస్ కాల్ ఇచ్చి అరే అన్నా అష్టోక్ సేమ్ అదే సిచ్యువేషన్ అవుతున్నట్టున్నది లేపనా ఒకసారి ఏమైంది ఇప్పుడు నేను ఫోన్ కూడా వచ్చేసింది ఏ పిచ్చోడా ఫోన్ లేబడితే పైసలు పోతున్నాయి ఆడు పెట్టలే వీడియో అంత మంచిగా ఓ బ్యాక్ టు బ్యాక్ లేవటా ఒకసారి ఫోన్ ఇన్ని మెసేజ్లు వచ్చినాయి ఇప్పుడు 56 మెసేజ్లు వచ్చినాయి ఫోన్ చూడండి అగో బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాడు ఇప్పటికి 4-5 కాల్ 5th కాల్ ఇది ఎత్తాలా వద్దా ఏం చెప్తారా కాదురా మళ్ళీ పైసలు పోతాయిరా చూడు మాట్లాడు పైసలు పోతాయి నువ్వు ఇస్తావా ఏ అష్టో కనిపిస్తుంది రా నేనేం చేసినా అరే ఇందాక ఒక యాప్ ఓపెన్ చేసినా రా బే ఏం యాప్ యాప్ డౌన్లోడ్ చేసిన లాగిన్ చేసినావా లాగిన్ చేసి ఒకసారి ఎత్తుదామా మళ్ళా ఫోన్ వస్తున్నాయి 10 కాల్ కొత్త స్కామ్ అని వద్దానా చెప్పాను మెసేజ్ ఒకసారి చూసామా సరే పోనీరా ఏం కాదు చూసామా ఏం కాదు 11 కాల్ బ్యాక్ టు బ్యాక్ అమ్మా ఏం రా హలో హలో కట్ కూడా చేసేసిండ్రా చూద్దామా ఏం కాదురా ఆగు నువ్వు ఏం కాదు ఎందుకన్నా ఇవన్నీ ఎందుకు మళ్ళీ మెసేజ్ వచ్చిందన్నా రే మా అమ్మ కూడా ఫోన్ చేసి ఆమె కూడా పోతుంది మెసేజ్ పైసలు కట్టేనా నా 5,000 ఎందుకు కట్టేనే అరే మళ్ళీ 11,000 వచ్చింది ఇంకోటి అదే స్కామ్ లో అవుతున్నా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 పోయినాయిరా 16,000 పోయినాయిరా ఒకసారి బ్యాలెన్స్ చూడ ఫోన్ బ్యాలెన్స్ చూడు బ్యాలెన్స్ చెక్ చేయనా అకౌంట్ బ్యాలెన్స్ చూడ ఒకసారి అన్ని లింకులు అన్ని ఎందుకు పెడతావు అన్ని అరే ఇంకా 10,000 అరే ఇంత ఉన్నాయో 35,000 ఇప్పుడు కొత్త స్కామ్ నా ఫోన్ ఎత్తకని చెప్తున్నాను నేను 300 ఉన్నాయన్న అలా పైసలు 10 రూపీస్ ఉన్నాయి
200 ఉన్నాయి అన్ని కట్ అయిపోయినాయా? నేను చెప్పినా నీకు మంచిగా లేవట కన్నా అని అంటే అన్నా, నేను నీకు అప్పుడే చెప్పినా నేను నీకు నువ్వు అన్నెందుకు పోతావా మరి? లేవట కన్నా అంటే ఈడే అన్నాడు ఏ మ్యాప్ అన్నది? చూడు, ఏ మ్యాప్ చూడాలి? నాకేం తెలుసా నువ్వు మళ్ళీ ఫోన్లో నేను వస్తున్నాయి మళ్ళీ ఏదో ఒకసారి తెలుసుకోమని చెప్పి నేను చెప్పిన. 26,000 పోయినాయిరా. చిట్టి పైసలు కట్టాలి రాబే నేను. అది ఏం యాప్ అన్నా చూడు, ఓపెన్ చేయ యాప్. నువ్వు యాప్ ఏందో అది ఒకసారి ఓపెన్ చేయి. మ్యాప్ లాగౌట్ అన్న యాప్ నుంచి. మమ్మీ కూడా మ్యాప్లు పెట్టుకునేమన్నా ఎన్ని మ్యాప్లు ఇవన్నీ దేనికన్నా? ఆంటీ ఫోన్ అది వేరే రాబే, అవి వేరే కానీ మమ్మీ ఫోన్ చేసింది, మమ్మీని అడుగు మమ్మీ కూడా ఒకసారి, ఫోన్ మమ్మీకి చేసింది. ఏమన్నా ఏమైందో మమ్మల్ని వాళ్ళకి కూడా ఏమైనా అయినట్టుందేమో నాకు కాదురా 26,000 కట్ అయింది. వాళ్ళ బ్యాంక్ లో ఏమైనా ఉన్నాయి, వాళ్ళకి కూడా అయినట్టుందేమో. అందుకే నీకు phone ఎట్లా రాబే ఇవి? నేను చెప్పినా నీకు ఫోన్ ఎత్తకా లేవటకు అని చెప్పినాం. మెసేజ్లు నువ్వేమో అన్ని ఈడే అన్నాడు రా, అయితే ఏం కాదు అని అన్నాడు. ఏమైంది ఫోన్ చేస్తే తెలుసా అని చెప్పి నేను లేవను. బాబు ఏం కాల్ స్కామ్ మాకు అది మన అయితే మనకు ఊహించుకుంటామా మనం? చెప్తుంటే మన ఇలా ఉండాలా కదా. అరే ఏమైందో తెలియదు అసలు. ఫస్ట్ అన్న రప్పమని తీసి 26,000 రా, సగం జీతం రా బే. అది మ్యాప్ చూడు, మళ్ళీ అది ఓపెన్ అన్న చేయి, యాప్ అయినా లాగౌట్ జానా చేయి కదా ఫస్ట్. ఏం యాప్ లాగిన్ చేసాం అప్పుడే తీసేసిన ఏదో ఉల్టా సీదా యాప్ ఉన్నా అని చెప్పి. చేసాలి వేరే ఉంటాయి కానా? అన్ని పెట్టినావు మళ్ళీ అన్ని పెట్టినా కొంటే వాళ్ళు చేస్తారు. అయినా ఓడి దొరకలేదు రా, నేనే దొరికినా రా. రెడీ అవుతుంది. ఉన్న ఐఫోన్ లోనే అవుతున్నా, ఆండ్రాయిడ్ అయితే ఇలా. ఏం చేయాలి రా బే ఇప్పుడు? 26,000 ఎడికెన్ సరే చేయాలరా. రేపు చిట్టి పైసలు కట్టాలి 10 తారీఖు. మెంటల్ ఎక్కుతుంది నాకు. చూడు మళ్ళీ వాళ్ళకైనా ఫోన్ చేసి చూడు తెలుసు. ఇప్పుడు ఆ పైసలు కట్ అయినాయి, ఓన్ కంప్లైంట్ పెట్టాలరా. ఏం అర్థమైతలేదు నాకు అసలు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పని చేస్తలేదు నాకు. కంప్లీట్ పెడదాం అనలే అంటే నడు కంప్లీట్ పెట్టేద్దాం. జస్ట్ కాల్ ఎత్తినా పిఎస్ కన్నా నాడు, పిఎస్ కన్నా పోయి మాట్లాడడం కూడా వాడు ఏం మాట్లాడడం కూడా మాట్లాడలే, కట్ చేసిరు ఎవరో. అవునా? నేను ఎన్ని మెసేజ్లు? 56 మెసేజ్లు వచ్చినాయి, 11-12 మిస్ కాల్ వచ్చినాయి. సైబర్ క్రైమ్ కంప్లీట్ నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఫోన్ లో? ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయిందనే వీడియో పెట్టమని చెప్పిన. ఆ వీడియోలోనే నిజంగానే అయిపోయింది ఏందిరా? సెట్టింగ్ పెట్టుకోలే, పెట్టుకోలే. మెసేజెస్ సైలెన్స్ పెట్టలే. పెట్టినా మళ్ళీ పెడితే ఎందుకు వస్తాయన్నా? ఏమో రాబే, పిచ్చలే. 26,000 రా. పిఎస్ కన్నా పోదాం నడు, మళ్ళీ పిఎస్ లో కంప్లీట్ అన్న పెడదాం నడు. పిఎస్లో ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు తమ బాబు లెటర్ రాయమంటారు, తమ రాయమంటారు. నడులే అంటే కంప్లీట్ పెడదాం. కంప్లీట్ పెడితే కంప్లైంట్ పెడితే పైసలు వస్తాయా మళ్ళీ? ఎందుకు రావన్నా? వాళ్ళు ట్రై నువ్వే నీ తప్పే అంటారు వాళ్ళు. నువ్వు అన్ని ఏమేమి యాప్లు పెట్టినావు ఏం చేసినావు మళ్ళీ? ఏం యాప్ వేసుకోలేరా బే? గేమ్ వేసిన, లూడో గేమ్ వేసుకున్నా అంతే, ఇంకేం యాప్ వేయలే. దాంట్లో లాగిన్ చేసిన అంతే. మరి ఇన్స్టాలో చూసి ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఫేకే. కాదు నేనే అది కాదు, నార్మల్ గేమ్. అది ఏంది లూడో గేమ్ రా, నార్మల్ ఆడడానికి కూర్చొని ఆడదామని చెప్పి వేసిన. వీడియోలు ఏం చేస్తలేము కదా అని చెప్పి. ఇప్పుడు ఎట్లా ఈ 26,000 అన్న ఇప్పుడు? అది నువ్వు బెట్టింగ్ చేస్తావు అన్న లూడోలో బెట్టింగ్ చేస్తాంటున్నావు. ఇది నువ్వు ఇది చేయలే. నువ్వు నేను అదెందుకు దాని జోలికి నేను అసలుకే ఓన్ రా. నేను 4 అడుగు దూరంగా ఉంటా. అవిట్లలో ఓన్ రా నేను. ఇప్పుడు దీంట్లో ఎందుకు ఇవి అన్ని నువ్వు కంప్లీట్ ఇద్దాం నడవానా? సైబర్ క్రైమ్ బెస్ట్ సైబర్ క్రైమ్ లో కంప్లీట్ ఇస్తానే 26,000 ఏం చేయాలా? ఇప్పుడే ఇద్దామా కంప్లీట్? జల్దీ ఎంత మందికి అయి ఉంటుంది సాలగాళ్ళు. ఎంత మళ్ళీ ఒకసారి కూడా నా చూసి ఇప్పుడే ఇస్తే జల్దీ రికవర్ అవడానికి టైం పడుతుంది. అమౌంట్ చేంజ్ 11,000, 5,000, 10,000. పిఎస్ కన్నా పోదాం నడు. దాంట్లో ఉన్న అమౌంట్ మొత్తం స్వీప్ చేసేసారు. అకౌంట్లో జస్ట్ 210 ఉన్నాయి. 26,000 నుంచి 210 రూపీస్. సరే నేను వస్తా, కొంతసేపు అయినా వస్తా. వచ్చుడు వాళ్ళకైనా తెలియదు, తెలుసాము వాళ్ళకైనా ఫోన్ అని తెలిసిన వాళ్ళకి ఇట్లా అయిందని చెప్పి. ఓన్కి చెప్తే ఏమవుతుంది ఇప్పుడు? సరే నేను వస్తా, కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా మాకు ఖరాబ్ అవుతుంది. ఇస్తాను నేను ఒకసారి చింటనతో మాట్లాడు. ఫోన్ చేయనా? ఫోన్ చేయనా? నేను చేస్తాను. ఫోన్ చేయమని విలువనా? అరే రాబే నాకు బండి తాళ మీరు రాబే, నేను పోతున్నా. నువ్వు టెన్షన్ పడక చింటన ఫోన్ చేయ, నంబర్ పంపి, ఆ నంబర్ పంపిస్తే ఫోన్ చేద్దాం. ఎందుకు పడుతున్నావు అంటే పైసలు చిత్తగా వస్తాయారా? ఉత్త వస్తాయారా పైసలు? వీడియో బంద్ చేశానా? నా వీడియో బంద్ చేసి 26,000 రా. అరే ఆగానా? బంద్ చేశానా వీడియో? ఫోన్ బంద్ చేసి ఫోన్ చేయను చింటన దగ్గర పంపినాడు. లేదంటే విలువ లేదంటే ఇడికే నా ఫోన్ చేయి, లేదంటే నంబర్ పంపి, ఆ నంబర్ పంపి. అప్పుడు నువ్వు చేయి. ఏం చేయాలి రా ఇప్పుడు? 26,000 ఎడికేం తీసుకురావాలి నేను? ఇప్పుడు నేను చిట్టి పైసలు కట్టాలా? అది ఎడికేం తీసుకురావాలి నేను ఇప్పుడు? ఫోన్ చేయను. మైండ్లో ఏమేమో తిరుగుతుంది రా పోయినా. ఏ వస్తాయన్నా పైసలు సైబర్ ఇప్పుడు నేను ఇప్పుడు అదే నా శాలరీ అకౌంట్, అదే నా జీతం దాంట్లోనే పడతాయి. ఇప్పుడు మళ్ళీ పైసలు అదే లింక్ పెట్టినావా? నా శాలరీ పడినాక మళ్ళీ దాంట్లోకి కూడా ఒకటైతే అకౌంట్ బ్లాక్ చేపిద్దామన్నా. అది ఫోన్ చేయాలి సార్ చింటానకి. అరే భయం వేస్తుంది రా. అరే బ్లాక్ చేపిద్దాం అన్న. నువ్వైతే ఫోన్ అయితే పోవాం. లేదంటే చేసినావా చింటనకి? చేసిన అన్నకి
తాతలేని వస్తుంది ఫస్ట్ అకౌంట్ బ్యాంక్ అన్న టెన్షన్ తీసుకోగా అని నువ్వు ఉండలేని టెన్షన్లకు ఏమేమో చేస్తావు, ఏమో కూర్చొని ఏమేమో చేస్తావు అన్న. అన్ని పెట్టు ఎందుకు అన్న? ఇప్పుడు ఆ పెద్ద పెద్ద డీటెయిల్స్ అన్ని అందులో పెట్టు నువ్వు. అకౌంట్ ఫస్ట్ అకౌంట్ అన్న బ్లాక్ చేయ కదా, ఫ్రీజ్ అనే అకౌంట్ ని. ఫోన్ చేస్తా కస్టమర్. మనం ఎట్లా చేస్తాం మన అకౌంట్ ఫీజు గీదు నేను ఈ యాప్లకేం చేయొచ్చు యాప్ లకి. అందులో 200 ఉన్నాయన్నా, 200 ఉన్నాయి అలా పైసలు. 200 ఉన్నాయి. ఇదే అది అర్థమవుతలేదు నా. 210 రూపీస్. రే నామినీ మమ్మీ పేరే ఉన్నది రా, అందుకే మమ్మీకి కూడా పోయింది అని కాల్. ఆంటీ కూడా కట్టనే వచ్చారు. అందుకనే ఫోన్ చేసినట్టు ఒకసారి ఫోన్ చేసా కానీ ఏమైందని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఇంట్లో టెన్షన్ నన్ను తిడతారా, ఇంట్లో టెన్షన్ పడతారు. చిట్టి పైసలు ఇవ్వాలి, పైసలు ఇంట్లో నేను ఇప్పుడు ఇంట్లో టెన్షన్ పడతారు. వద్దు చేయకి ఇప్పుడు ఇంట్లో నన్ను పోదాం నడవండి ఈడ, మళ్ళీ నేను చూడాలంటే సరే మీరు ఓండి, నేను నడు తాళం. సరే నాకు తాళం ఈరా, నాకు తాళం మీరా, నేను పోతా. మనమే పోదాం నడవనా, నాకు తాళం ఈ అన్నప్పుడు అరే ఈరా బే తాళము. స్టేషన్ పోదాం నడవనా, పో. స్టేషన్ పోదాం నడు. మీరు ఓండి, నేను వస్తా. అయ్యా అందరం ఒకసారి ఓండి అని చెప్పినా వదిలేసేయి. అరే పోర్రా బే, వద్దు. ఒక నిమిషం ఆగు అంటే అట్లనే కొడుతున్నావు నువ్వు. అందరం పోదాం నడవానా. పైసలు కట్టేనే నావి, అందుకే స్టేషన్ నీవే కట్టాయి. సైబర్ కంప్లైంట్ ఇచ్చేసి వద్దామా అని అంటున్నా. అందరం కలిసి పోయేసి నాడు మళ్ళా అందరం కలిసి అన్న పోదాం. చింటానకు కూడా ఫోన్ చేసినా వస్తున్నా అని చెప్పింది కదా. ఏడున్నాడంట, వస్తున్నంట ఆయన, అంది వేలు ఉన్నాడు అంట. ఫోన్ చేయరా మళ్ళా వస్తాయారా పైసలు మళ్ళా. ఇప్పుడు జల్దీస్తేనే వస్తా కంప్లీట్. మనం లేట్ చేసుకుంటే లేట్ అవుతుంది. ఇప్పుడు అది కొత్త స్కామ్ అన్న. అకౌంట్ లో 26,000 ఉన్నాయి, మొత్తం పోయినాయి. ఇంకా అకౌంట్ అట్లా ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు పోతాయా? ఒకటే అన్న, ఏం కాదు. అది కంప్లీట్ ఇస్తాం. ఫ్రీ అయితే పెట్టినావా? నువ్వు శాలరీ అకౌంట్ ఎందుకు పెట్టినావు? మాకు పోయి అదే లింక్ చేసినావు దానికి. నేను ఏం లింక్ చేయలేరా, నా ఫోన్ నంబర్ కి అదే అకౌంట్ లింక్ ఉన్నది. నువ్వు అసలు యాప్ చేసుడే తప్ప నేను కావాలని చేసినారా, మనం గేమ్ ఆడదాం. అన్న ఇంటికాడికి వస్తున్నంట, ఇంటికాడికి ఇంటికాడికి ఉన్నాడు. సరే మీరు అది ఏం రా బండి అంటే చిన్నవాడు కూడా ఫోన్ చేస్తుండ్రా, బ్రాండ్ కూడా పోయిందా? లేవటాకు లేకపోతే ఆవు, ఇప్పుడే లేవట్నందుకు మళ్ళీ వాళ్ళ దాంట్లో ఏమన్నా కట్ అయినాయి అనుకో. ఎందుకు వచ్చిన పర్సన్ ఎవరిది ఫోన్ చేయకు, నువ్వు ఎవరిది లేవట. మా అమ్మ ఎప్పుడు చేయదు, వీడియోకి వచ్చినప్పుడు వీడు కూడా అసలు చేయడు, ఎందుకు చేస్తుండేమో. నువ్వు అయినది పెడతావు అని ఒకసారి అడుగు. నేను తీసాను, నువ్వు జరుగు. నువ్వు ఆ బండి నేను వెనకాల కూర్చొని ఆ బండి మీద రారా. అరే చెప్పేది రా లడ్డు, నువ్వు అరే నువ్వు వెనకాల కూర్చొని నేను వస్తాను. ఏం బండి వదిలేసే నన్ను బండి. నేను వస్తాను నడు. నేను పోతున్నా, వదిలే అన్నప్పుడు వదిలే లడ్డు, వదిలే అన్న నువ్వు పోతున్నా. ఏమైతుంది రా బే? మూడు సార్లు కట్ చేసి కట్ నీ లెక్కనే సేమ్ అవో నీ లెక్కనే సేమ్ వస్తున్నావు. నాకు తెలిసి నీ ఈమెయిల్ అన్ని ఆయన యాక్ట్ చేసి షేర్ అయిందేమో. కాంటాక్ట్ లిస్ట్ షేర్ అయిన ఉండొచ్చు. కాల్ లేపకపోయి ఉంటే నాలుగు చాలా ఇగో చూడు, ఇగో కాల్ లేపకపోతే అయిపోతుండే రా బే. ఎందుకు లేపినా? నేను నీకు చెప్తాను, నేను పండు నీకు ఈడిల్లే చెప్పిర్రా, వీళ్ళిద్దరే లేవటకు. ఇప్పుడు నీవి కట్ అయితే మళ్ళా లేవాడితే లేవటకరా రే. నాలుగు సార్లు కట్ చేసినా ఏందిరా బే? అరే ఆ యాప్ లా కాంటాక్ట్ కూడా యాక్సెస్ ఇచ్చినట్టున్నారా బే? నేను ఫోన్లు వస్తున్నాయి, నాకు కూడా వస్తున్నాయి ఫోన్లు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ కట్ చేసి 5వ ఫోన్ ఇది లేపురా. నీ అకౌంట్ ఏం లేవు. సరే నడరా బే, నేను పోదాం. ఒకసారి లేపని ఫోన్ వద్దు, ఒకసారి దాంట్లో కూడా పోతాయి. ఉన్నాయి ఆ పైసలు నీ అకౌంట్ లో? దాంట్లో ఏం లేవా పైసలు? నంబరేనా? అదే నంబర్ అది కూడా. అరే సేమ్ నంబర్ రా రే, లాస్ట్ 8080 సేమ్ నంబర్ లేవు. నాకు 5 సార్లు వచ్చింది కావు. స్పామ్ కాల్ ఏమన్నా ఆ నంబర్లు ఫోన్ వస్తుంది. ఇగో నేనేం చేయాలరా? నేను ఏమని చేసినా? నేను ఫోన్ అయితే ఎవరు లేవటకురి, చెప్తున్నా నేను. ఏమైతుందో వస్తున్నట్టునే నాకు తెలిసి. అందుకే ఆంటీకి పోయినట్టు, చిన్నమామ కూడా పోయినట్టు. మళ్ళీ వస్తుందిరా ఫోన్. లేవటక 400 అంట నంబర్. అదే నంబరా? కాదు, సోను వాడు కూడా కాల్ చేస్తుండ్రా. 9393 ఉంది మన ఇలా. ఇంకో వేరే నంబర్ నుంచి వస్తుంది మళ్ళీ ఇలా. అరే వద్దు లేపకరా బే. ఏమైందిరా బే? నాకు అసలు అర్థమైతలేదు. ఏం మాట్లాడతాం రా? పైసలు పోయినాయి లడ్డు, వస్తే మళ్ళా లేపకు లేపితే కట్ అవుతుందేమో.
ఆడు అప్పటికి చెప్తానే ఉన్నాడు ఫోన్ లేపకరా అంటే మీరే చెప్పారు లేపురు లేపురు అని చెప్పి. ఏమైతే 26,000 పోయినారా నువ్వు ఇవ్వాలి పైసలు చూసినా చెప్తే నువ్వు ఆడు ఇద్దరు ఇయ్యరు పైసలు మళ్ళీ వస్తుందానా లేవట్టకరాబే ఫోన్ దుబ్లేటు అది సైలెంట్ లై సైలెంట్ లేచి పెట్టి ఏం చేస్తావు లేవాడుతా సరే దానికన్నా వద్దు నువ్వు బండి వదిలేను దానా మనం నేను వద్దు, పోస్తా. నేను వస్తా అరే నేను కొంచెం. పోస్తానా లడ్డు, నేను వస్తా లడ్డు నువ్వు నేను వస్తా నేను పోస్తానా నడవరా ఫస్ట్ ఏదో ఒకటి చేద్దాం నేను పోతా నేను పోయి చేస్తా వద్దు. మాకు వస్తున్నాయి ఫోన్లు అందరు ఫోన్లు వస్తున్నాయి చిన్న మీరే చెప్పారు మీరే చెప్పారు నువ్వు ఆడే చెప్పారు ఫోన్ లేపని చెప్పి అలా లేవాట అంటే మళ్ళీ మాకేం తెలుసు అని ఒకసారి తెలుస్తుంది కదా ఓ ఫోన్ చేస్తే లేవాడితే తెలుసు అని రా మేము ఇప్పుడు లేవడం. మళ్ళా ఫోన్ లేవట్టినందుకు ఇప్పుడు 26,000 పోయినారా బాబు అంతనే ఉండే కాబట్టి అంతనే పోయింది ఇంకేం ఇంకా ఎక్కువ నడవండి. ఉంటే ఇంకెక్కువ ఉంటే ఎక్కువ పోతుంది కూర్చోలే ఈడ మొత్తం సరే వీడియో ఆపేశారా నేను ఆడ పోయి చింతనతో మాట్లాడి ఆడ కంప్లైంట్ ఆపేసాను ఆపే వీడియో ఆపే నడవ నాకైతే మెంటల్ ఎక్కుతుంది నాకు మైండ్లో ఏమేమో తిరుగుతుంది నన్ను వదిలేసారు కొంతసేపు వదిలేస్తే నేను వస్తా ఇంటికి ఓరి మీరు అందరం కలిసి పోదాం ఏడికి పోతాం నడవానా ఇంటికే పోవామా రూపాయకి నితిన్ ఓ ఇంటికే పోవామనా నీ వల్ల ఆయన వల్లనే అయింది మా వాళ్ళ ఏందంటే మళ్ళా చెప్తానే ఉన్నారు ఆడు నువ్వేమో నేను కూడా అందుకే వీడియో నేను కూడా వీడియో అందుకే పెట్టినా నేను మరి నువ్వు పెట్టేది లేకుండా అది ఏంది నువ్వు ఆ లింకులు పెట్టేది లేకుండా నేను లింక్ ఏం పెట్టలేరా లూడో యాప్ డౌన్లోడ్ చేసిన అంతే లింక్ పెట్టేది ఎట్లా కట్టేదా లూడో యాప్ డౌన్లోడ్ చేసిన ఫోన్లు మాకి వస్తున్నాయి మరి యాప్ డౌన్లోడ్ చేసి నేను అంటున్నందుకు మా నంబర్లు వస్తున్నాయి నువ్వు ఎవరో నువ్వు లేపు నీళ్ళు అనుకున్నాలో అలా అందరు ఫోన్లు వస్తున్నాయి అందరు ఫోన్లు చేస్తారు నీకు సో గైస్ ఏం లేదు guys, ఎవరికి ఏం పైసలు కట్టాలి ఇదంతా జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో కోసం మేము చేసింది యాక్టింగ్ ప్యూర్ యాక్టింగే మాకేం స్కామ్ జరగలేదు మేమంతా కొంచెం సేఫే ఉంటాం ఇలాంటి వాటిలలో ఎందుకంటే మార్కెట్లో ప్రెసెంట్ ఇవే నడుస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలా అయితే ఇదే నడుస్తుంది ఇప్పుడు మీరు కొంచెం ఫోన్లలో మెసేజ్లు వస్తే ఏ మెసేజ్ పడితే ఆ మెసేజ్ ఓపెన్ చేయకండి ఇంకా కొత్తగా మన ఏమంటారు సిలిండర్స్ మన ఇంట్లో సిలిండర్స్ ఉంటాయి కదా వాటి ఓటీపీలు అని చెప్పి లింక్లు వస్తున్నాయి ఆ లింక్ ఓపెన్ చేస్తే పోతున్నాయి పైసలు లిటరల్గా పోతున్నాయి దాన్ని కూడా ఒక వీడియో పెడతా ఏంటంటే మేము ఇట్లా ఎందుకు చేసినాం అంటే ఇట్లా అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు మనుషులు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అసలు సిచ్యువేషన్ నాకు నిజంగానే అయితే నేనైతే ఏం చేస్తానో నాకే అర్థమవుతలేదు ఇప్పుడే జరసేపు మేము జస్ట్ యాక్టింగ్ చేసినందుకే మాకే ఏడేడుకో పోతున్నాయి బుర్ర కొంచెం చూసి ఉండండి ఏమైనా కాల్స్ వస్తే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా మెసేజెస్ వచ్చి లేదా మెసేజ్ వచ్చి ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చి కాల్ వచ్చింది అనుకో లేపకండి మ్యాక్సిమం అయితే అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ మెసేజెస్ అవాయిడ్ చేయండి మెసేజెస్ ఇంకా మనం ఏం అవాయిడ్ చేయలేము కాకపోతే అన్నోన్ నంబర్స్ మెసేజెస్ సైలెన్స్ చేసేసేయండి కాల్స్ అయితే ఎత్తకండి మ్యాక్సిమం అన్నోన్ నంబర్స్ ఎత్తకండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు మీ తెలియని వాళ్ళకి మేజర్ గా ఈ వీడియో ఎవరికా అంటే కొంచెం ఐఫోన్స్ ఉన్న వాళ్ళు అండ్ మేజర్ ఇంకోటి ఏంటంటే కొంచెం సీనియర్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా 50 అబౌవ్ సారీ 40 అబౌవ్ అంటున్నారు 40 అబౌవ్ అంటే ఎంత యంగే కదా 50 అబౌవ్ ఉన్న వాళ్ళు 50 అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళని మేజర్గా టార్గెట్ చేస్తారు అటువంటి వాళ్ళు మా వీడియోలు చూసేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇటువంటి స్కామ్లలో ఇరకకండి మీ పైసలు పోగొట్టుకోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి